అందరికీ నమస్కారం. రామ్మూర్తికి 2 ఆడపిల్లలు, 3 మగపిల్లలు. రామ్మూర్తికి తాతల నుండి సంక్రమించిన ఇల్లు, కాస్త పొలం ఉన్నాయి. తండ్రి పలుకుబడితో ఎలాగూ ఆ ఊరి పంచాయతీలో ఉద్యోగం సంపాదించాడు. మహా తెలివైనవాడు, బతక నేర్చినవాడని కంటే లౌక్యుడు అంటే సరిపోతుంది. ఉన్న ఊళ్ళో 10వ తరగతి వరకు పెద్ద కూతురు కామేశ్వరిని చదివించాడు. మిగిలిన పిల్లలు చిన్నవాళ్ళు. కామేశ్వరి 10వ తరగతి తర్వాత 2 ఏళ్ళు ఇంట్లోనే ఖాళీగా ఉంది. ఆ 2 ఏళ్లలో పని పాటతో పాటు పెళ్ళయ్యాక గృహిణిగా కావలసిన కొన్ని మెలకువలు తల్లి దగ్గర నేర్చుకుంది. రామ్మూర్తి తన కూతురికి తక్కువ కట్నంలో, వీలైతే కట్నం లేకుండా దొరికేవాడి కోసం జల్లెడ పట్టాడు. ముఖ్యంగా తన చుట్టాల్లో, పక్కాల్లో. రామ్మూర్తికి అదృష్టం కొద్దీ ఏదో బీరకాయ పీచు సంబంధం దొరికింది. వరుసకు చెల్లెలైన రాజేశ్వరికి ఒక కొడుకున్నాడని తెలిసింది. హుటాహుటిన ఆచూకి తెలుసుకొని వెళ్ళాడు రామ్మూర్తి. రాజేశ్వర్ని చెల్లి అంటూ పలకరించి తన మాటలతో ఆకట్టుకున్నాడు. చిన్నప్పుడు మీ నాన్నగారు నాకు చాలా దగ్గర అంటూ కాలక్రమేణా దూరం అయిపోయామని, తిరిగి ఏదో పెళ్లిలో బంధువుల ద్వారా నీ గురించి తెలిసింది. వెంటనే ఆగలేక వచ్చాను అన్నాడు. కుశలం అడిగాడు. కుటుంబ వివరాలు తెలుసుకున్నాడు. రాజేశ్వరికి 2 కొడుకులు, 3 కూతుళ్ళు. కొడుకు పెద్దవాడు. భర్త చనిపోతే కొడుక్కి ఆ ఉద్యోగం ఇచ్చారు. మిగిలిన వాళ్ళు చిన్నవాళ్ళు, స్కూల్లో చదువుతున్నారు. రాజేశ్వరి ఊళ్ళోనే ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా ఎన్నో ఏళ్ళు చేసి ఇప్పుడు ఆ స్కూల్కి హెడ్ మాస్టర్ అయ్యింది. ఉన్న ఇల్లు చిన్నదైనా సొంత ఇల్లు. రామ్మూర్తి ఆ కుటుంబానికి పెద్ద కొడుకి ఆధారం అని తెలిసి నిరాశపడ్డాడు. కానీ ధైర్యం చెప్పుకున్నాడు తనకి తానే. చల్లకొచ్చి మొంత దాచకుండా వచ్చిన సంగతి చెప్పాడు. తన కూతురు గురించి చాలా గొప్పగా చెప్పాడు. తన కూతురికి చాలా సంబంధాలు వచ్చాయని, తను తెలిసిన కుటుంబంలో ఇద్దామని ఏది ఒప్పుకోలేదని, మీ గురించి తెలిసి మీ అబ్బాయికి అడుగుదామని. ఇంతలో రాజేశ్వరి కొడుకు ఆనందరావు వచ్చాడు ఆఫీస్ నుండి. మాటల అనంతరం కూతురి ఫోటో చూపించాడు రామ్మూర్తి. పెళ్లి చూపుల కోసం ప్రత్యేకంగా తీయించిన ఫోటో అది. తల్లి కొడుకు 2 నిజంగా కళ్ళు తిప్పుకోలేకపోయారు. కానీ ఆనందరావు ఖచ్చితంగానే చెప్పాడు తన మీద కుటుంబ బాధ్యత ఉందని, చెల్లెళ్ళు తమ్ముడి బాధ్యత తనదే అని, దానికి తనకి కాబోయే భార్య ఎవరైనా సహకరించాలని. రామ్మూర్తి, అదేంటి బాబు, నీ బాధ్యతే నా కూతురుదిను, నువ్వేం దిగులు పెట్టుకోకు అన్నాడు రామ్మూర్తి. వచ్చి కూతుర్ని స్వయంగా చూసుకోమన్నాడు. పెళ్ళికి కట్నం ఇచ్చుకోలేను, ఉన్నంతలో పెళ్ళి బాగా చేస్తానని చెప్పేశాడు. ఆలోచించుకోమని తను మళ్ళీ కలుస్తానని చెప్పి వెళ్ళిపోయాడు రామ్మూర్తి. ఆనందరావు తల్లి ఆలోచనలో పడింది. కొడుక్కి కట్నం తీసుకుంటే తన పిల్లలకి భవిష్యత్తులో ఉపయోగపడుతుంది అనుకుంది. అదే విషయం కొడుకుతో చెప్పింది రాజేశ్వరి. ఆనందరావు అన్నాడు తను కట్నం తీసుకోదలుచుకోలేదని, తను తన సంపాదనతో కుటుంబాన్ని పోషించగలనని. నీకు కూడా ఆ అమ్మాయి నచ్చాలి, ఆ అమ్మాయి మన కుటుంబంలో కలిసిపోవాలి, అది కూడా ముఖ్యం అన్నాడు తల్లితో. తల్లి కొడుకులు మంచి రోజు చూసుకొని కామేశ్వరిని చూడటానికి వెళ్ళారు. ఫోటోలో అంత బాగలేదు, మామూలుగానే ఉంది అనుకుంది రాజేశ్వరి. కామేశ్వరి తల్లిదండ్రులు మాటల్లో అమృతం కురిపించి స్వర్గాన్ని చూపించారు. కామేశ్వరి కూడా రాజేశ్వరి దగ్గర కూర్చొని ప్రేమగా మాట్లాడింది. మా అమ్మాయి మీ ఇంటి కోడలు కావడం మా అదృష్టం అన్నారు. మొత్తానికి పెళ్లి కుదిరిపోయినట్టు మాట్లాడేశారు. రాజేశ్వరి, ఆనందరావు తమకి కొద్ది సమయం కావాలని వచ్చేశారు. దారిలో ఆనందరావు అన్నాడు, అమ్మా, అసలు నాకు ఇంకో 2 ఏళ్ళు ఆగి పెళ్లి చేసుకోవాలనుంది. నాకు కాబోయే భార్య చదువుకొని ఉద్యోగం చేయాలని కూడా ఉంది. మన పరిస్థితులని అర్థం చేసుకొని నాకు చేదోడు వాదోడుగా ఉండాలని అనుకున్నాను. నువ్వేమో మా అన్నయ్య అంటూ మాట్లాడితే నేనేమి చెప్పలేకపోయాను అని అన్నాడు. రాజేశ్వరి అంది, నాకు మన ఇంటికి వచ్చే వరకు తెలియదురా, వచ్చి చుట్టరికం కలిపి అలా మాట్లాడేస్తుంటే నేనేమి మాట్లాడలేకపోయాను అంది. అక్కడ రామ్మూర్తి భార్య, అదేంటి, ఆ అమ్మాయిని అలాంటి బాధ్యతలు ఉన్నవాడికి కట్టబెడతావా? ఆ ఇంట్లో వాళ్ళకి అందరికీ చాకిరీ చేయాలా నా కూతురు అని పోట్లాడింది. దానికి రామ్మూర్తి అన్నాడు, నేనేమీ ఆలోచించకుండానే నిర్ణయం తీసుకున్నానని అనుకున్నావా? పెళ్ళి కాగానే నా కూతురు, అదే నీ పెంపకంలో పెరిగిన కూతురు లౌక్యంతో మొగుణ్ణి బుట్టలో వేసుకుంటుంది.
నేను తొందరలోనే ఆనందరావుకు ఆ ఊరు నుండి ట్రాన్స్ఫర్ చేయిస్తాను. అతను భార్యతో ఆ ఇంటి నుండి వెళ్ళక తప్పదు. ఎందుకంటే అత్తగారికి ఆ ఊళ్ళో హెడ్ మాస్టర్గా ఉద్యోగం, ఇంకా 5 ఏళ్ల సర్వీస్ ఉంది. ఈలోపు వీళ్ళకి పిల్ల పీచు పుట్టుకొచ్చి అతను తన సంసార బాధ్యతలతో మునిగిపోతాడు. ఈలోగా నేను వేసే ప్లాన్లు ఉండవా ఏంటి? కట్నం లేకుండా గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాడు దొరుకుతాడా? పిల్లాడు బుద్ధిమంతుల్లాగే ఉన్నాడు. తల్లికి నోట్లో నాలుక లేనట్టు ఉంది. ఇవన్నీ చాలవా మన అమ్మాయి సుఖపడటానికి అన్నాడు. పెళ్ళి కూడా ఏదో తక్కువలో చేసేయచ్చు అని నేను అనుకుంటున్నాను. కామేశ్వరి కూడా తెలివిగా వ్యవహరించాలి. ఊరికే నోరు పారేసుకోకూడదు. తీయగా మాట్లాడుతూ అన్నీ సాధించుకోవాలి. చుట్టుపక్కల కూడా మంచి పేరు తెచ్చుకోవాలి. కామేశ్వరి మీద ఎవరైనా చెడుగా చెప్తే ఎవ్వరూ నమ్మని విధంగా ఉండాలి అని హితబోధ చేశాడు. కామేశ్వరి శ్రద్ధగా బుర్రకెక్కించుకుంది తండ్రి చెప్పినవన్నీ. ఒక 10 నిమిషాలకు తలుపు మీద కొట్టినట్టు శబ్దం వస్తే తలుపు తీశాడు రామ్మూర్తి. అక్కడ ఆనందరావు ఉన్నాడు. రామ్మూర్తి తెల్లబోయి సర్దుకొని, అదేంటి బాబు ఇలా వచ్చావు అన్నాడు. నా ఫోన్ మర్చిపోయానండి, తీసుకొని వెళ్దామని వచ్చాను అన్నాడు. అయ్యో అవునా అని అక్కడ సోఫా పక్కన బల్ల మీద చివరగా పెట్టి ఉన్న ఫోన్ తీసి ఇచ్చాడు. అమ్మని తీసుకురాకపోయావా? భోజనం చేసి రేపొద్దున వెళ్ళేవారు అన్నాడు. లేదండి, ఇంట్లో చెల్లెళ్ళు తమ్ముడు ఒక్కళ్ళు ఉంటారు, మా కోసం ఎదురు చూస్తూ ఉంటారు, నేను వెళ్తాను అన్నాడు ఫోన్ తీసుకొని. కామేశ్వరి ఆనందరావును చూసి బోలెడు సిగ్గుపడిపోయింది. ఆనందరావు వెళ్ళిపోయాడు. రామ్మూర్తి భార్య, అయ్యో మన మాటలు ఆ అబ్బాయి వినలేదు కదా అంది భయంగా. రామ్మూర్తి తీసి పడేశాడు. మనం తలుపేసుకొని మాట్లాడుకున్నాం, మనం మాట్లాడుకున్న చాలాసేపటికి వచ్చాలే అనేశాడు తేలికగా. ఆనందరావు బస్లో కూర్చున్నాడు కానీ మనసంతా పాడైపోయింది. తను వెళ్ళేసరికి తన గురించి మాటలు వినపడేసరికి తలుపు కొట్టకుండా తలుపు దగ్గర నిలబడి విన్నాడు. రామ్మూర్తి కుతంత్రం తెలిసి ఆశ్చర్యపోయాడు. తేరుకొని కాసేపు ఆగి తలుపు కొట్టాడు. కానీ తను ఏమీ విననట్టు ఫోన్ తీసుకొని వచ్చేశాడు. ఇప్పుడు అనిపిస్తుంది తను ఎంత పెద్ద ఊబిలోంచి బయటపడ్డాడో అని. ఆ సంభాషణ వినడం అదృష్టమని. తన మీద ఆధారపడ్డ తన కుటుంబం ఏమైపోయేదా అని భయపడ్డాడు. తను తెలివిగా ఆలోచించి ఈ వలలోంచి తప్పుకోవాలి అనుకున్నాడు. 2 రోజులయ్యాక తల్లికి సంగతి చెప్పాడు. తన ఆలోచన కూడా చెప్పాడు. తల్లి భయపడింది. పెళ్ళికి అభ్యంతరం చెప్తే రామ్మూర్తికి ఎక్కడ కోపం వస్తుందో అని. అసలే అలా ఆలోచించేవాడు. ఇంకెలా పన్నాగం పన్నుతాడోనని, కొడుక్కి హాని చేస్తాడేమోనని. రామ్మూర్తికి ఎలా చెప్పాలో అలా చెప్తానని, అలాంటివన్నీ ఎలా వదిలించుకోవాలో అలా వదిలించుకుంటానని ఆనందరావు తల్లికి నచ్చజెప్పాడు. 4 రోజులాగి రామ్మూర్తికి ఫోన్ చేశాడు. రామ్మూర్తి అగ్గగ్గలాడుతూ, బాబు ముహూర్తం ఎప్పుడు పెట్టించమంటావు అన్నాడు. అదే చెప్దామని ఫోన్ చేశాను. మీరెప్పుడంటే అప్పుడే పెట్టించండి. అయితే చిన్న సమస్య వచ్చింది. మా ఆఫీస్లో బదిలీలు జరిగాయి. నన్ను నర్సీపట్నం ట్రాన్స్ఫర్ చేశారు. నేను ఒంటరిగా వెళ్ళి అమ్మని, చెల్లెల్ని, తమ్ముణ్ణి ఇక్కడే ఉంచే కంటే అందరినీ నాతో తీసుకొని పోవాలని అనుకుంటున్నాను. అమ్మకు కూడా ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉందని, అమ్మని ఉద్యోగం మాన్పించాలని అనుకుంటున్నాను. అందరం ఆ ఊరికి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాను. అక్కడ అమ్మ జీతం లేకుండా నా ఒక్క సంపాదనతో కష్టమే కానీ అమ్మ, మీ అమ్మాయి సహకరించి పొదుపుగా ఉంటే సాధ్యమవుతుంది. కొన్ని సౌకర్యాలు వదులుకోవాలంతే. మీ అమ్మాయి సర్దుకుపోతుందని మీరే చెప్పారు కదా. మాకు ఏ అవసరం ఉన్నా ఆదుకోవడానికి మీరున్నారనే మాకు భరోసా ఉంది. పెళ్ళి కూడా సింపుల్గా జరిపించండి. మీకే కాదు మాకు ఖర్చు తగ్గుతుంది. ఇది చెప్పడానికే ఫోన్ చేశానన్నాడు ఆనందరావు. రామ్మూర్తి తడబడి సర్దుకొని, సరే బాబు నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని ఫోన్ పెట్టేశాడు. ఆనందరావు నవ్వుకున్నాడు. మళ్ళీ రామ్మూర్తి నుండి ఆనందరావుకి ఎప్పుడూ ఫోన్ రాలేదు. వస్తుందని ఆనందరావు కూడా అనుకోలేదు. చూశారు కదండి. ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.